అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ ఇష్యూలో మనకు తెలిసింది సాదిక్ ఖాన్ నిందితుడిగా ఉండడం, ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నాడు. అయితే సాదిక్ ఖాన్ మదర్ దీని పట్ల మాట్లాడుతుంది. సో ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె వర్షన్ ఏంటి, ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఒక్కొక్కరి వర్షన్స్ బయటకు రావడం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సాదిక్ ఖాన్ మదర్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది. తన వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, సాదిక్ ఖాన్ మదర్ మా అబ్బాయి మంచోడే అన్నట్టుగా ఏదో చెప్తుంది. ఏంటి ఆమె వర్షన్ ఏంటి, ఆమె ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది సార్? అంటే కొడుకు ఎంత కర్కశుడైనా దుర్మార్గుడైనా తల్లికి మంచివాడే. తల్లి ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. అయితే ఆవిడ చెప్పిన విషయాలు మనం మొదట్లో వాళ్ళు సూసైడ్ చేసుకున్నప్పుడు మనలో మనం సరదాగా మాట్లాడుకున్న పిచ్చాపాటి మాటలు కంపేర్ చేసుకుంటే కొన్ని సింక్ అవుతుంది. ఎక్కడ అది నేను మొదటి రోజు మామూలుగా సరదాగా అనుకున్నాను అన్నమాట. సరదా కాదు, అంటే ఏదో 4 వెబ్ సిరీస్ లేదా 4 క్రైమ్ థ్రిల్లర్స్ మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. నవల్స్ చదివిన నాలెడ్జ్ తో అనుకున్నది ఏంటంటే, ఒక కుటుంబము యావత్ కుటుంబము దూకి చనిపోవడానికి ప్రయత్నించింది అంటే, చనిపోయింది అని అంటే పరువుకు సంబంధించిందే మొదటి విషయం. రెండోది, అరే ఇది నలుగురికి తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత చేదరించుకుంటారు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇంకా మనం బతకడం వేస్ట్ అనే సెన్స్లోకి వెళ్ళిపోతారు. అలాంటివి అయినప్పుడే ఇట్లా ఇంకా ఆప్షన్స్ కనబడినప్పుడు ఈ పని చేస్తారు. అయితే మొదటి నుంచి చెప్తుంది, సాదిక్ అనేవాడు ఆవిడ్ని వేధించేవాడు, ఆవిడ్ని చాలా ఇబ్బంది పెట్టాడు, భర్తతో దూరంగా ఉందని వశపరుచుకున్నాడు అనే కోణంలో చాలా వార్తలు చూసాం. ఎలా వశపరుచుకుంటాడు, ఎలా దగ్గర అవుతాడు చెప్పండి? ఎంతో కొంత చనువు ఏర్పడము, స్నేహం ఏర్పడము, లేదా ఒకరికొకరు బాగా ఫోన్లో మాట్లాడుకోవడము, ఇవన్నీ అయితే కదా ఆ చనువు ఏర్పడుతుంది. పైపెచ్చు ఈమె ఫోన్ తీసుకొని ఈమె ఎవరెవరికి ఫోన్ చేస్తుంది అన్ని ఆప్షన్స్ కూడా తనకు తెలిసేలా పెట్టుకున్నాడు వాట్సాప్లో. మరి అలాగ పెట్టుకున్నప్పుడు అంత చనువు ఎవరిచ్చారు? వాడు వచ్చి ఫోనటి అని లాక్కొని చేస్తాడా? లేదు కదా. సో ఇప్పుడు నిన్న ఆ తల్లి గారు చెప్పిన విషయాలను చూస్తే నిజమేనేమో. ఎందుకంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే. సో జనరల్గా ఆ వ్యాలంటైన్స్ డే ప్రేమికులు తెలుసు రకరకాలు చెప్తారు. ఆ రోజు ఫోన్ చేసి పలానా దగ్గర రమ్మని చెప్పారు. ఎవరు పిలిస్తే వెళ్ళాడు? ఆ తల్లి అదే చెప్పింది. వెళ్ళాడు. వెళ్తే ఆమె భర్త తరువాత కొంతమంది కలిసి దాంతో ఎక్కువ చనువుగా ఉంటున్నాం, జాగ్రత్తగా ఉంటాడు, వార్నింగ్ ఇచ్చి పంపించారు. సో అప్పటికే భర్తతో దూరంగా ఉండుండొచ్చు, ఈయనతో చనువుగా ఉండుండొచ్చు. అంటే ఇవన్నీ ఊహాగానాలు. అంటే మనుషులు అంతగా విసిగిపోయి వెక్స్ అయిపోయి చనిపోయే స్థాయికి వెళ్ళారంటే ఇట్లాంటి, నేను ఆ రోజు ఏమన్నాను, ఇండైరెక్ట్గా ఒక మాట చెప్పాను, వీళ్ళ తాలూకా లూప్ హోల్స్, వీళ్ళ తాలూకు లొసుగులు ఏవో వాడికి తెలుసు. తెలిసినప్పుడే బ్లాక్మెయిల్ చేస్తాడు, తెలిసినప్పుడే అలా లోపరుచుకుంటాడు. ఇప్పుడు ఆవిడ పచ్చిగా చెప్తుంది, నా కొడుకు కోసం ఇంటికి వచ్చేది, నా కొడుకుతో సంబంధం పెట్టుకుంది. దాని అర్థం ఏంటి? ఇది ఎంతవరకు మోసం మనకు తెలియదు. ఒక కోణంలో ఇది ఈవిడ చెప్పింది, ఇంకో కోణంలో ఇలాంటివి నిజమేగా అబద్ధం పక్కన పెడితే ఆడు ఎందుకు పరారైపోయాడు? పరారైపోవాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఓపెన్గా చెప్పొచ్చు కదా, సార్ ఇది పరిస్థితి, కావాలంటే నా కాల్ డేటా చూడండి, లేదంటే నేను ఎంతవరకు చేసినవన్నీ చూడండి, లేదా నా తోటి కొలీగ్స్ అడగండి, నేను ఇచ్చిన ట్రైనింగ్ ఇస్తున్నా. ఆయన ఒకటికే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చే ఉంటాడుగా. ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇరుగు పొరుగు వాట్ ఈజ్ వాట్ తెలుస్తుందిగా. అలా చెప్పకుండా అబ్స్కాండ్ అయ్యాడంటే ఇప్పుడు వాడి మీద కూడా అనుమానం. వాడు అలా ఆ దుర్బుద్ధితో ఉన్నాడు కాబట్టి మేబీ ఎవరు దొరుకుతారా? బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, భర్త దూరంగా ఉన్న వాళ్ళు, ఏ అండాదండా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళే కదా ఇలాంటి దుర్మార్గులు కూడా క్యాప్చర్ చేసేది. సో అలాగే వీడు పరారీ అయ్యాడు కాబట్టి వీడు కూడా మంచి వెర్షన్ మనం అనుకోలేం. సో మొత్తానికి ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ తల్లిగారు చెప్పినట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్తుండేదని ఇంకో పెద్ద ట్విస్ట్ కూడా చెప్పింది ఆవిడ. చనిపోయిన నూకరాజు అసలు ముందు వీడితో పెళ్ళి అవ్వకపోయింటే
జాతి మతాలకు అతీతంగా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడినమ్మా మా అమ్మాయిని అనే సెన్స్లో కూడా మాట్లాడేవాడు. మరి ఆవిడకి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారా, లేవిడ సొంతంగా మాట్లాడిందా, లేదా కల్పించిందా, లేదా కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో వెనక నుంచి ఎవరైనా ఇట్లా చెప్పమని చెప్పారా? తెలియదు కదా. సో అందుకు ఇది మనం ఎవరిని దూషించలేము, ఎవరిని నిందించలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే పెళ్ళైన ఆ అమ్మాయి ఒకరితో ఒక చనువుగా ఉంది, లేదా భర్త దూరంగా ఉన్న వీడితో ఇట్లా ర్యాపో మెయింటైన్ చేస్తుంది, అది స్నేహమే అవ్వచ్చు. మనందరికీ బయటికి వీడు ఇదిరా అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా స్నేహంతో ఉండుండొచ్చు. ఆ స్నేహం సాఫీగా వెళ్ళేంత వరకు పర్వాలేదు. ఏవైనా అరమరికలు వచ్చి ఇలాంటివి ఏవైనా జరిగితే అప్పుడు పెంట అయిపోతుంది, మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఇప్పుడు చనిపోయారు కాబట్టి జనరల్గా అందరూ సానుభూతి చూపిస్తారు. వీడు ఎంత టార్చర్ అయిపోతే అంత చనిపోయే పరిస్థితికి వచ్చారు. మేబీ వీడు ఆ వంకతో నీ ఇంకో కసి కూడా ఉంటుంది. ఎందుకు? నా కొడుకుని ఆవిడే చెప్పిన తల్లి సాదిక్ని ఆమె భర్త వార్నింగ్ ఇచ్చాడని. సో వార్నింగ్ ఇచ్చినోడికి ఎప్పటికైనా ఆడికి ఆడంతు చూడాలనే కాన్సెప్ట్లో ఉంటాడు కదా వీడు బేసిక్గా. కరెక్ట్గా ఆడికి ఒంట్లో పోలేకపోవడం, ఏదో వీడికి ఛాన్స్ దొరికింది చేసుకున్నాడు. అసలు ఈవెన్ వీడు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి? భర్త. ఆమె లెటర్లో ఏముంది? నా భర్తకి ఇండైరెక్ట్గా నేను తెలియజెప్పాను, ఇలా టార్చర్ పెడుతున్నాడు అంటేనే కదా ఆడు వార్నింగ్ ఇచ్చాడు. సో అప్పటి నుంచి ఈమె మెల్లమెల్లగా వాడికి దూరం అవ్వడము, లేదా వీడు చెప్పిన పని చేయకపోవడము, ఇలా రకరకాల రీజన్స్ వల్ల కసి పెంచుకున్నాడు. లేదు ఇంకా అవకాశం పోతుంది, పైసలు రావట్లేదు. జనరల్గా దేనికోసం అవుతుంటే ప్రపంచంలో దారుణాలు ఘోరాలు? ఫస్ట్ థింగ్ మనీ, రెండవది ఆడది. అంటే నేను చెప్పేది కాదు, చాలామంది చెప్పేది. మొదటిది మనీ, రెండోది ఆడది. కురుక్షేత్రం నుంచి ఏది తీసుకున్నా కూడా అన్ని వాటి గురించే కదా. దట్టు ఈజీ మనీకి ఎవడైతే అలవాటు పడతాడో వాడు లూప్ హోల్స్ వెతుక్కుంటూ ఉంటాడు. వాడికి కష్టపడి చెమటోడ్చి నేను ఒక 10 ఏళ్ళు కష్టపడిన తప్ప ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకోవడం నచ్చదు. ఇవాళ రేపు రాత్రి సూపర్ స్టార్ అయిపోవాలి, రాత్రి కుబేరుడు అయిపోవాలి. అలా అనుకునేవాడు, ఒళ్ళొంగనివాడు ఇలాంటి వాటికి పడతాడు. లేదు వీడికి నిజంగా పెద్ద వాటితో సత్సంబంధాలు ఉన్నాయి, విదేశాలతో ఐఎస్ఐ వాళ్ళతో ఉన్నాయంటే ఇంక మీరు అందుకే మేబీ అసలు విషయం అది అయ్యుండొచ్చు. ఇలాంటి బయటకు వచ్చాక అప్పుడు తీగలాది డొంకంత కోరుతుంది కదా, వీడేంటి, వీడి మెయిల్స్ ఏంటి, వీడి కాంటాక్ట్స్ ఏంటి అన్ని తీస్తే అసలు విషయం బయటపడుతుందేమో చెప్పి అబ్స్కాండ్ అయ్యాడేమో. ఇది వాస్తవం అయితే అయ్యుండొచ్చు. కొడుకుని సంబంధం పెట్టుకుండొచ్చు కొడుకుతో, చనిపోయిన ఆవిడ నోకరాజు కూతురు తల్లి చెప్పిన మాటల ప్రకారం. కానీ వీడెందుకు అబ్స్కాండ్ అయ్యాడంటే వీడికి ఇంకా ఇలాంటి లావాదేవీలు ఏవో ఉండుండొచ్చు, దేశద్రోహానికి సంబంధించిన విషయాలు ఉండుండొచ్చేమో, అందుకు అబ్స్కాండ్ అయ్యాడేమో. ఇదంతా ఒక సస్పెక్ట్. సో మొత్తం మీద లూప్ హోల్స్ లొసుగులు దొరికాయంటే అత్యంత చనువుగా ఉండేవాడి దగ్గర వాళ్ళకన్నీ వెళ్ళిపోతాయి. అందుకే చాలామంది చెప్పేది నేను మళ్ళీ చెప్తున్నా, నమ్మితే కదా ద్రోహం చేసేది, నమ్మక ద్రోహం. నమ్మింది, భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి తోడు కావాలనుకుందేమో, ఏమో మనకు తెలియదు. అంటే ఆమె లెటరు, ఈ తల్లి చెప్పేవి, ఈ మొత్తం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకోవడము, వీడు అబ్స్కాండ్, ఇవన్నీ క్రోడీకరించుకుంటే అర్థమవుతున్నది. మరి పాప పుణ్యాలు దైవాధీనం మనకు చెప్పలేము. ఎవరిది కంప్లీట్ వీల్దే తప్పు అని కూడా అనలేని పరిస్థితులు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారు. మరి కొన్ని విషయాలు బయటికి తెలియజెప్పరు బులెటిన్లో, కొన్నే చెప్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.